సెంటిమెంట్ ఇల్లే మంచి ఇల్లే ఇది పెట్టుకుంటే పేపర్లో సరిపోద్ది. అంటే మరి రెడ్ వేస్తే బ్యాలెట్ లో బ్లాక్ ఉంటుంది కదా గుర్తు, మళ్ళీ తేడా రంగులు నార్మల్ గా రెడ్నే కాదు, అది సిలిండర్ అని తెలిసినట్టుగా తయారు చేయమంటే ఆడే చేస్తారు. వాళ్ళు చేసే షీట్లు పేపర్ మీద ఫస్ట్ టైం నాకు భద్రాచలం పట్టణంలో 11వ తారీఖున జరగబోయే స్థానిక ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికల్లో 20 వార్డులు, అదేవిధంగా సర్పంచ్కి కూడా ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. రేపు జరగబోయే ఎన్నికల్లో 11వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి 6వ వార్డు నుంచి దారపనేని వసంత కుమారి గారు పోటీ చేస్తున్నారు. వారి యొక్క గుర్తు గ్యాస్ సిలిండరు. అదేవిధంగా సర్పంచ్ అభ్యర్థి పూనెం కృష్ణ గారు పోటీ చేస్తున్నారు. వారి గుర్తు కత్తెర గుర్తు. వీరి ఇద్దరిని కూడా ఈ యొక్క వార్డు నుంచి అత్యధిక మెజార్టీతో గెలిపించి స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి మన డాక్టర్ వెంకట్రావు గారికి పేరు వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీని అనుసరించి ఉద్దేశించి జరగబోయేటటువంటి డెవలప్మెంట్ని దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క వార్డుని గెలిపించవలసిందిగా ఈ యొక్క వార్డు ప్రజానికాన్ని అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. జై హింద్, జై కాంగ్రెస్. ఈ నెల 11/12/2025 సంవత్సరం జరగబోయే ఎన్నికల్లో మీరందరూ మీ అమూల్యమైన ఓటు ముద్రని కత్తెర గుర్తు, అదేవిధంగా వార్డు మెంబర్ అయిన మన గ్యాస్ సిలిండరు మన దారపనేని వసంత కుమార్ గారికి మీ అమూల్యమైన ఓటును వేసి గెలిపించాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో, అభివృద్ధి పనులు ఉన్నాయో, వీటన్నిటినీ ముందుకు తీసుకెళ్లాలంటే ఒక ఎమ్మెల్యేకే సాధ్యం కాదు. ఈ మారుమూల ప్రాంతం, ఆ మారుమూల ప్రాంతం ఉంటుంది. ఈ భద్రాచలంలో పాలక మండలి అవసరం ఉంది. చాలా సంవత్సరాలు పాలక మండలి లేకపోవటం వలన భద్రాచలం అభివృద్ధి కుంటుపడుతుంది. ఒక ఎమ్మెల్యేకే సాధ్యం కాదు. భద్రాచలం అభివృద్ధి కావాలంటే పాలక మండలి కూడా అవసరం ఉంటుందని మీ అందరికీ మనవి చేసుకుంటూ, భద్రాచలం పట్టణంలో 20 వార్డులు, ఒక పంచాయతీ, ఒక సర్పంచ్ ఉంటారు. మీరు నాకు తోడునీడుగా ఈరోజు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ప్రతి ఒక్కరికి చేరాలంటే, ప్రతి వార్డుకు చేరాలంటే మీ వార్డు మెంబర్ని గెలిపించినట్లయితే ప్రతి వార్డు మన పంచాయతీ బాగుంటుందని మీ అందరికీ మనవి చేసుకుంటూ, నేను గెలిచిన వెంటనే, ప్రభుత్వం ఇచ్చిన వెంటనే ప్రభుత్వాన్ని అడిగి సాధించిన పథకాలు ఉన్నాయి. ఏ ప్రభుత్వం వచ్చినా మనం ఈరోజు చాలామంది అవాకులు సేవకులు వేసుకుంటూ ఏమి చేశారని తిరుగుతున్నారు. ఖచ్చితంగా ఇదే నిదర్శనం. నేను గెలిచిన తర్వాత ప్రభుత్వాన్ని అడిగి ప్రభుత్వం చేసిన నిదర్శనం ఈరోజు కరకట్ట టెంపుల్, మన ఏదైతే టెంపుల్ డెవలప్మెంట్ ఉందో ఈరోజు చేసి, అదేవిధంగా ముంపుకు మనకి ఏవైతే ఏ చిన్న గోదావరి వచ్చినా ముంపుకు గురవుతున్న కాలనీలు ఏవైతే ఉన్నాయి, కొత్త కాలనీ కానీ అయ్యప్ప కాలనీ కానీ డబుల్ బెడ్రూమ్ నుంచి ఆదుకున్నాం. ఈరోజు వాళ్ళందరూ చాలా సంతోషంతో, చిన్న వరద వచ్చినా కానీ కొత్త కాలనీ వాళ్ళైతే వర్షానికే మురుగునీటిలో ఉండేవాళ్ళు. అలాంటిది ఈరోజు రెవెన్యూ మినిస్టర్ గారికి చెప్పి ఏవైతే ఇన్కంప్లీటెడ్ హౌసెస్ ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేసి, పూర్తి చేసి వాళ్ళకి ఇల్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చాలామంది ఈ రోజు ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాల్లో భాగంగా ఇల్లు లేని వాడికి ఇల్లు ఇవ్వటం, అనేక రకాలుగా పేదవాడికి ఇల్లు ఇవ్వాలని మనం ఈరోజు ఒక సంకల్పంతో ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వటం, అదేవిధంగా మనం పేదవాడికి రేషన్ కార్డు ఇవ్వటం, దాంతోపాటు
సన్న బియ్యం ఇవ్వటం ఈరోజు పేదవాడిని కాపాడే దాంట్లో ముందున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం, ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అదేవిధంగా ఈరోజు రేషన్ కార్డులు ఏంటంటే రేషన్ కార్డులలో అదేవిధంగా రేషన్ కార్డులలో మన పేర్లు లేకపోతే కూడా రేషన్ కార్డులో కూడా యాడ్ చేసి వాళ్ళకి నెలకి సన్న బియ్యాన్ని కూడా వాళ్ళకి నెలకు 6 కేజీల బియ్యం ఉచిత బియ్యం ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు అనేక సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి మనం ఉచితంగా 200 యూనిట్లు విద్యుత్ ఫ్రీగా ఇవ్వటం. అదేవిధంగా మనం అనేక ఈరోజు గ్యాస్ సిలిండర్ 1200 రూపాయలు ఉంటే 500 రూపాయలకే సబ్సిడీ ఇవ్వటం, అనేక విధాలుగా ఆదుకుంటూ ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఈరోజు మన భద్రాచలం అభివృద్ధి కావాలంటే పాలక మండలి అవసరం. చాలా వరకు పంచాయతీ మురుగువాడలు లేకుండా ఉండాలంటే ప్రతి పంచాయతీ అవసరం. నా ఒక్కడి ఎమ్మెల్యే వల్ల కాదు, ప్రతి మారుమూల ఒక వార్డులో ప్రతి మారుమూల వార్డు మెంబర్ ఉంటారు, సర్పంచ్ ఉంటారు, వాళ్ళ పాలక మండలి ఉంటుంది. అభివృద్ధి కానీ పరిశుభ్రత కానీ వీరందరూ ఈరోజు బాగుండాలంటే డంపింగ్ యార్డ్ లాంటివి కానీ చెత్త కానీ చెదారం కానీ ఎటువంటి మురుగు కొంపలు ఉన్నా కానీ అలాంటిది ఈరోజు ఇలాంటి వార్డు మెంబర్లు కానీ పంచాయతీ ఈరోజు సర్పంచ్ కానీ నెగ్గించినట్లయితే మన భద్రాచలం పరిసరాలు బాగుంటాయి. ఎమ్మెల్యేగా తోడునీడిగా ఉంటారు. ప్రభుత్వాన్ని ద్వారా నిధులు వస్తాయి. ఈ భద్రాచలం అభివృద్ధిలో రోడ్లు కానీ డ్రైనేజ్ సిస్టాన్ని కానీ డంపింగ్ యార్డ్లు కానీ ఎటువంటి చెత్త చెదారం లేకుండా చేసే దాంట్లో పంచాయతీ ముందుకుండి పంచాయతీ అభివృద్ధిలో వీళ్ళ పాలక మండలి ఉంటుంది. నాతో పాటు తోడునీడిగా ఉండి జోడెట్లాగా ఉండి భద్రాచలం అభివృద్ధిలో భద్రాచలం ఇప్పుడే మనం విభజన ఎప్పుడైతే జరిగిందో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత భద్రాచలం చాలా వరకు కుండిపడి ఉంది. వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ ఎటువంటి అవకాశాలు లేకుండా పోయింది. వ్యాపారస్తుల దగ్గర పోతే వ్యాపారస్తులు లేవు, వ్యాపారాలు లేవు, మనం టెంపుల్ కూడా వచ్చేవాళ్ళు లేరని చెప్పుకునేది పోయింది. చాలా వరకు ముఖ్యమంత్రులు రాక ఈ భద్రాచలం మీద వెనకబడిపోయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాగానే నేను అసెంబ్లీని అడిగాను, అయ్యా భద్రాచలం మీరు రండి, భద్రాచలం చూడండి, మా భద్రాచలం నవమి శ్రీ సీతారామ కళ్యాణం అనేది భద్రాచలానికి ఒక భద్రాచలం మన రాష్ట్రానికే ఒక కళ్యాణాన్ని ఇచ్చేది. మీరు ప్రతి ఆనవాయితీ ఉంది. తలంబ్రాలు తేవాలంటే ముఖ్యమంత్రి గారు వచ్చి మనం శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణానికి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు తెచ్చి మన శ్రీ సీతారామచంద్ర కళ్యాణాన్ని దర్శించుకొని వెళ్ళారు. ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే అన్నట్టుగా నేను ఆ రోజు ముఖ్యమంత్రిని తీసుకొస్తాను, మనం అభివృద్ధి చేస్తానని ఎన్నో వాగ్దానాలు చేశాను. ఆ వాగ్దానాలు ఈ ప్రభుత్వం హామీతో పూర్తి అవుతున్నాయి. ఈ రోజు మీరందరూ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు వచ్చాయి, పంచాయతీ సర్పంచ్ని ఎక్కించండి. ఎవరినో గెలిపిస్తే అభివృద్ధి కాదు, మళ్ళీ ఇంకో రెండో వైపు వెళ్తుంది. కాకుండా నాకు తోడు నీడుగా ఉండాలంటే సర్పంచ్ని గెలిపించండి, వార్డు మెంబర్లు గెలిపించండి. మన పరిసరాల పరిశుభ్రత పంచాయతీ అభివృద్ధి బాగుంటుందని మీ అందరికీ మనవి చేసుకుంటూ ఈరోజు మీ అమూల్యమైన ఓటు ముద్రను మేము బలపరుస్తున్నా, రేవంత్ రెడ్డి గారు బలపరుస్తున్నా. మీ వార్డు మెంబర్లు ఎవరైతే 20 మంది ఉన్నా 20 నెక్కించండి. దాంతోపాటు మా పూనం కృష్ణన్న గుర్తు కత్తిర గుర్తుకి ఓటు వేసి నెక్కించాలని మీ అందరికీ మనవి చేసుకుంటూ 6వ వార్డు మనం బలపరుస్తున్న అభ్యర్థి దారబనేని వసంత కుమారి గారి గుర్తు గ్యాస్ సిలిండర్ గుర్తుకి మీ అమూల్యమైన ఓటును వేసి గెలిపించాలని కోరుకుంటాను. సిలిండర్ గుర్తుకే, సిలిండర్ గుర్తుకే, సిలిండర్ గుర్తుకే, సిలిండర్ గుర్తుకే, సిలిండర్ గుర్తుకే, కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే వచ్చారు. మన వార్డు నుంచి వసంత కుమార్ గారు నిలబడతా ఉన్నారు. వారి గుర్తు గ్యాస్ సిలిండర్ గుర్తు, సర్పంచ్ గారి గుర్తు కత్తెర గుర్తు. సర్పంచ్ గారమ్మ మన పూనం కృష్ణ గారు సర్పంచ్ గారు, వీరి గుర్తు కత్తెర గుర్తు, వారి గుర్తు గ్యాస్ సిలిండర్ గుర్తు. రైట్ గ్యాస్ సిలిండర్ గుర్తుకి మీరందరూ ఓటు వేసి గెలిపించండి. మీ సమస్యలు నా దగ్గర తీసుకొస్తారు. ప్రతి పిన్ పాయింట్ను కూడా మీ అందరి ముందు ఉంచి భద్రాచలం అభివృద్ధి కానీ సంక్షేమం కానీ చాలా మందికి కూడా గ్యాస్ రాకపోవచ్చు, పెన్షన్ రాకపోవచ్చు. ఈ సమస్య కూడా నా దగ్గరకు వచ్చారు చెప్పగానే మీరే వచ్చి నా స్వయంగా చెప్పినాక తలుపేస్తారు, అమ్మ ఓకేనమ్మా చేస్తానని. వచ్చింది శాంక్షన్ పెట్టేసాను. పెట్టేస్తాను.
ఇదిగా ఈ రోడ్ అంతా ఇస్తారు, ఇదంతా ఇచ్చేసారు. ఈ కొద్దిగా ఏమనుకోవద్దు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈవో గారికి చెప్పి ఇప్పుడు వేసేస్తారు. ఈ సింపుల్ గా 10 కట్టలు సిమెంట్ వేసి అయిపోతుంది.